Daily. Taste the Daily. రేవంత్ రెడ్డి పాలనలో ఇసుక మాఫియా చెలరేగిపోతోందని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. 24 కోట్ల రూపాయలతో ప్రజల అవసరాల కోసం నిర్మించిన చెక్ డ్యాం ను ఇసుక మాఫియా పేల్చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక కాంగ్రెస్ నాయకుల అండతో ఇసుక మాఫియా రెచ్చిపోతుందన్నారు. చెక్ డ్యాం పేల్చివేశారని స్థానిక రైతులే చెప్తున్నారని, అధికారులు పోలీసులు పట్టించుకోవడం లేదని హరీష్ రావు నిప్పులు చెరిగారు. చెక్ డ్యాం ను పేల్చేసినట్లే ఎన్నికల ముందు మేడిగడ్డ బ్యారేజ్ ని పేల్చేశారని హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరంలో భాగంగా కట్టిన మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ కు 8,000 కోట్లు ఖర్చు పెట్టి పైప్ లైన్లు వేస్తా, మూసిలో నీళ్లు పోస్తా అంటాడు. ఆ నీళ్లు మల్లన్న సాగర్ ఎవరు కట్టి? నీ తాత కట్టిందా? నీ కాంగ్రెస్ కట్టిందా? మల్లన్న సాగర్ కట్టింది కేసీఆర్ కాదా? మల్లన్న సాగర్ కట్టింది కాళేశ్వరంలో అంతర్భాగం కాదా? మల్లన్న సాగర్ నుంచి నువ్వు హైదరాబాద్ తీసుకుపోయే నీళ్లు కాళేశ్వరం నీళ్లు కావా మిస్టర్ రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. అన్ని దొంగ మాటలు. ఈ బ్లాస్టింగ్లు, ఈ జిలటిన్లు చూస్తా ఉంటే ఆనాడు కాంగ్రెసే కుట్ర చేసిందేమో, మేడిగడ్డ దగ్గర కూడా గిలటిన్లు పెట్టినరేమో, బ్లాస్ట్ చేసిండ్రేమో అనే అనుమానాలు కూడా బలపడతా ఉన్నాయి. ఎందుకంటున్నా, కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 19 రిజర్వాయర్లు, 21 సబ్ స్టేషన్లు, 203 కిలోమీటర్ల టనలు, 1536 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్ అన్ని బాగుంటాయి. గాడ ఒక్క మేడిగడ్డలో, ఒక్క 7వ బ్లాక్ లో గా 2 పిల్లర్లు మాత్రమే ఎందుకు కుంగాయి అని ఇలా అనుమానం వ్యక్తపరుస్తా ఉన్నారు. ఆనాడు అక్కడ ఇంజనీర్లు కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఇక్కడ బాంబులు పెట్టారు, గిలటిన్స్ పెట్టారు అని అక్కడ పోలీస్ స్టేషన్ లో ఆ రోజే కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఎందుకంటే మీ బుద్ధి చూస్తుంటే అర్థమవుతుంది. మొన్న ఓపెన్ గా మీరు ఈడ పెద్దపల్లి మండలంలో గిలటిన్ స్టిక్స్ తో, ట్రాక్టర్లతో కాంగ్రెస్ నాయకులు దొరికిపోయారు. ఇవాళ జమ్మికుంట రూరల్ మండలంలో చెక్ డ్యామ్ ను పేల్చారంటేనే మీ నీతి ఏందో, మీ ఆలోచన ఏందో అర్థమవుతుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపీకృష్ణ అందిస్తారు. గోపి, స్పందన, రేవంత్ రెడ్డి ఎప్పుడైతే పాలన ప్రారంభించిందో అప్పటి నుండి కూడా ఇసుక మాఫియా అనేది తెలంగాణ రాష్ట్రంలో రెచ్చిపోతుందని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రెడ్డి మండిపడ్డారు. అయితే 24 కోట్ల రూపాయలతో ప్రజల అవసరాల కోసం నిర్మించబడ్డ చెక్ డ్యామ్ అనేది ఇసుక మాఫియా పెంచేసిందని, దీన్ని రైతులే చెప్తున్నారని కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి చూసాము. అయితే ఇటీవల ఓతక మండలం గుంపుల గ్రామంలో గల చెక్ డ్యామ్ అయితే ఇసుక మాఫియా పెంచేసిందని చెప్పేసి తెలుస్తుంది. అయితే 2-3 రోజుల క్రితం కూడా ఇటు గుంపుల మానేరుపై ఉన్న చెక్ డ్యామ్ ను వ్యవసాయ భూమి వినియోగించుకునే విధంగా సుమారు 6,000 ఎకరాల భూమి సాగు వినియోగించుకునేలా ఈ చెక్ డ్యామ్ అయితే ఉపయోగపడుతున్న నేపథ్యంలో దీన్ని ఇసుక మాఫియా అనేది పేల్చేసిందని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి ఇష్టం అయితే మండిపడ్డ పరిస్థితి చూస్తున్నాం. దీంతో ఇటు రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు. ఇటు స్థానిక రైతులు ఇటు అధికారులకు కావచ్చు, ఇటు పోలీసులకు చెప్పినట్లు కూడా అది ఎవరు కూడా పట్టించుకోవడం లేదని అధికారులపై, సంబంధించిన పోలీసులపై కూడా హరీష్ రావు అయితే ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇటు చెక్ డ్యామ్ అయితే ఎలా అయితే పెరుగుతున్నారో అదే విధంగా కూడా ఎన్నికల ముందు కూడా మేడిగడ్డ బ్యారేజ్ కూడా పేర్చేస్తారని చెప్పేసి కూడా హరీష్ రావు అయితే సంచలన వ్యాఖ్యలు చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇటీవల కాలంలో చెక్ డ్యామ్ పిల్లడంతో ఇష్యూ అనేది చర్చకు కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అప్పుడు ఏదైతే మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించిన హరీష్ రావు చూస్తున్న నేపథ్యంలో ఇటు రేవంత్ సర్కార్ అయితే బీఆర్ఎస్ హయాంలో నాసి రకంలో ఇటు అవినీతి చేసి మేడిగడ్డ బ్యారేజ్ అయితే నిర్మించిందని చెప్పేసి కూడా ఇటు ఆవేదన వ్యక్తం చేసి ఆరోపించిన నేపథ్యంలో ఇటు కోర్టు కూడా అది పోయిన పరిస్థితి చూసామైతే ఈ నేపథ్యంలోనే ఇటు అయితే ఇసుక మాఫియా పేల్చడంతో ఇది మళ్ళీ తెరపైకి వచ్చిందని చెప్పేసి కూడా చెప్పచ్చు. దీన్ని హరీష్ రావు అయితే చెక్ డ్యామ్లు పేల్చినట్టే కూడా ఎన్నికలకు ముందు, తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు ముందు మేడిగడ్డ బ్యారేజ్ కూడా ఈ వీళ్ళే పీల్చేసి కూడా తమపై ఆరోపణలు చేస్తున్నట్టు కూడా చెప్తున్న పరిస్థితి మనం చూసాము. అయితే మొత్తానికి అయితే ఇటు హరీష్ రావు అయితే రేవంత్ సర్కార్ పై విసుకుపడ్డట్టు కూడా తెలుస్తుంది. ఇటు దీనికి
సంబంధించిన అధికారులు పోలీసులు కూడా ఎవరైతే ఇసుక మాఫియా చెక్ డ్యామ్ పిలిచారో వారిపై చర్యలు తీసుకోవాలని కూడా ఇష్టమైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితులు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి దీని వెనుక ఎవరున్నారో అన్న కోణంలో కూడా విచారణ చేపట్టి వారిపై చర్యలు తీసుకోకుండా మాత్రం తాము మాత్రం ఆందోళన చేపట్టామని చెప్పేసి కూడా రేవంత్ సర్కార్ అయితే హరీష్ రావు అయితే హెచ్చరికలు జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ.